వికసించి నేడు నిమిషం యుగమైన క్షణముల కుసుమం మనసంచు తెరల పయనం నయనాల కొలనులో మది వీడదే మధురమే ప్రేమ మధురమే కన్ను కల నీడదే మధురమే ప్రేమ మధురమే. Sorry, okay? Sir. Yeah. Yeah, I'm listening. Yeah, tell me. నాన్నా, ఆర్య సార్కి ఈ రెస్టారెంట్ నచ్చుతుందంటావా? సార్ మన బస్తీకి వచ్చారమ్మా, ఇంత మంచి రెస్టారెంట్కి ఎందుకు రారు? సుబ్బు, ఈ హోటల్లో భోజనం చాలా బాగుంటది. పొద్దున్నే ఫోన్ చేసి అన్ని మాట్లాడిండాను కదా, ఫ్రీ సీట్ కూడా ఇస్తున్నారు. ఓబే మేడం, ఎట్రా మాది మర్యాద గల కుటుంబం. పొద్దు కాస్త మెల్లగా మాట్లాడవే, ఫ్యాక్టరీ సైరన్ అలా అరుస్తావెందుకు? మేము ఒకరి కోసం వెయిట్ చేస్తున్నాము, వాళ్ళు రాగానే ఆర్డర్ చేస్తాం. ఓకే మేడం. బుజ్జమ్మ, ఆర్య సార్ ఇంకా రాలేదేంటి? ఒకసారి ఫోన్ చెయ్యి. సార్, మీటింగ్ ఓవరాల్ ఎజెండా గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? యా, ఫ్రాంక్లీ స్పీకింగ్, మీరంతా మీ జాబ్ చాలా బాగా చేస్తున్నారు. గుడ్ వర్క్. కంగ్రాచులేషన్స్ ఆల్ ఆఫ్ యూ, ఎస్పెషల్లీ ఫైనాన్స్ టీమ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. రీచ్ అండ్ ROI. ఫస్ట్ వన్, అవర్ ఇన్వెస్ట్మెంట్స్. మన కంపెనీలో ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నామో దాని గురించి డీప్గా డిస్కస్ చేయాలి. ఆర్య సార్ ఫోన్ ఎత్తకపోతే అదేదో ఉంది కదా, మొసోజో బొసోజో, అది చెయ్యి. అదే చెప్తాది ఆర్య సార్కి ఇక్కడికి రమ్మని. యాడక్ సుబ్బో, వాష్రూమ్కే. అందుకే అని నీళ్ళు తాగొద్దని చెప్పిండేది. కర్మ. పో పో. అను, పంపిండావా? పంపుతున్నానమ్మా.
ఏంటి ఆటలాడుతున్నావా? అక్కడ అను ఫ్యామిలీ నా కోసం రెస్టారెంట్లో వెయిట్ చేస్తున్నారు. తప్పుకో. కేశవ్, ఏమైంది నీకు? నీ బాస్ ఆర్యవర్ధని చెప్తున్నాను, తప్పుకో. ఇట్స్ మై ఆర్డర్. సంవత్సరాలుగా మీ ప్రాణాలకి నా ప్రాణం అడ్డేసి కాపాడుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు ఆ అమ్మాయి కోసం ఆ ప్రాణాన్ని వదులుకోలేను. అను ఫ్యామిలీకి నేను మాటిచ్చాను. నాకు మీ ప్రాణాలే ముఖ్యం. నాకు మాట నిలుపుకోవడం ముఖ్యం. తప్పుకో. మీరేం చేసినా సరే తప్పుకోను. కేశవ్, మన స్నేహం కావాలో ఆ అమ్మాయి కావాలో తేల్చుకో ఆర్య. ఏంటనో సారు రారా? వచ్చేవారైతే ఈ పాటికి ఎప్పుడో వచ్చి ఉండేవారు. ఇంకా రాలేదంటే ఇక రారనే కదా అర్థం. ఏమంటుండా మనో? వెళ్ళిపోదామమ్మా. నాన్న ప్లీజ్ వెళ్ళిపోదాం. సరే అమ్మా, పదపొద్దు. ఏ తప్పగా వెళ్ళండి. రామ్మా. ఆర్య సార్ నిన్న భోజనానికి ఎందుకు రాలేదు? నేను చూడు ఎంత మతిమరుపు మనిషిను. షాప్ తాళాలు ఎదుగుతున్నాను. చాలా రోజుల నుంచి నేను షాప్కి వెళ్ళకపోతే తాళాలు నా దగ్గర ఎందుకుంటాయి? అను, ఆర్య సార్ ఎందుకు రాలేదో నీకేమన్నా మెసేజ్ చేసిండారా? నేను ఆఫీస్కి వెళ్తున్నానమ్మా. జాగ్రత్త బుజ్జమ్మ. చూసిండవా సుబ్బుదాన్ని? నా పాటికి నేను అడుగుతానే ఉన్నాను, దాని పాటికి అది పోతానే ఉండాలి. కానీ సార్కి ఎన్ని పనులుంటాయి పొద్దు, ఎంత బిజీగా ఉంటారు. ఈ వారం రోజులు ఆయన మన ఇంట్లో ఉండడమే గొప్ప. ఏ జన్మలోనూ మనం చేసుకున్న పుణ్యం పొద్దు. దక్కిన దానికి తృప్తి పడకుండా దొరకని దానికోసం ఆశపడకూడదు. వెళ్ళొస్తాను. అట్నే. ఆర్య సార్ మాటిస్తే తప్పే మంచి కాదే. ఎందుకు రాలేకపోయారబ్బా? ఏదైనా సమస్య? లేదంటే సార్ని రాకుండా ఆఫీస్లో ఎవరైనా ఆపండారా? నువ్వు ఆ బస్తీ వాళ్ళని కలవటం నాకిష్టం లేదు. ఏ వాళ్ళు మనుషులు కదా? మనుషులందరూ ఒకటి కాదంటున్నాను. నీ అపాయింట్మెంట్ కోసం, నీతో 5 నిమిషాలు మాట్లాడటం కోసం విఐపీలు, వివిఐపీలు, సెలబ్రిటీలు పడిగాపులు కాస్తుంటారు. అలాంటి నీ వాల్యుబుల్ టైంని వేస్ట్ చేస్తానంటే నేను ఊరుకోను. ఎవరైనా సరే నీ కోసం నీ ఎత్తుకి ఎక్కి రావాలే తప్ప నువ్వు మెట్టు దిగుతానంటే నేను ఒప్పుకోను. చండే, సీఎం గారి మీటింగ్ ఉందంటే క్యాన్సిల్ చేయమంటున్నావు. చీఫ్ సెక్రటరీ పదే పదే ఫోన్ చేస్తుంటే ఆర్య సార్ బిజీగా ఉన్నారని చెప్పాల్సి వస్తుంది. నువ్వేమో సీఎం గారితో మీటింగ్ కాదని అను వాళ్ళ ఇంట్లో పెళ్లి పనులు చేయడానికి ఆ బస్తీకి వెళ్తున్నావు. వినటానికి ఎంత చీప్. నిన్న ఆర్య సార్తో లంచ్ ఎలా జరిగింది? ఆర్య సార్ అసలు లంచ్కి రాలేదే. రాలేదా? మ్హూ.
అసలు ఒక ఫోన్ కాల్ లేదు, మెసేజ్ కూడా ఇవ్వలేదు. ఏం చెప్పకుండా ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసేశారు. అయ్యో, మరి ఆ లవ్ లెటర్ కూడా ఇవ్వలేదన్నమాట. మ్మ్. అందుకే మూడ్ ఆఫ్ అయ్యావా? కమోన్ అను, నిన్న కాకపోతే ఈ రోజు. లవ్ లో ఇవన్నీ కామనే. ఇవన్నీ నీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది మరి. నాకు ఎక్స్పీరియన్స్ లేదు, ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఉంది. నన్ను మీరు ఎప్పట్లాగే ఒక సేల్స్ మ్యాన్గా చూడండి. గారు సార్ అని కూడా పిలవకండి. టైంకి వచ్చి పనిచేస్తాను. సాధ్యమైన త్వరగా మీ అప్పు తీర్చేస్తాను. మీరు చాలా మంచివారు సుబ్బు గారు. మీలాంటి వాళ్ళని బాధ పెట్టి చాలా పెద్ద తప్పు చేశాను. నన్ను క్షమించండి. అయ్యో వద్దు సార్, మనలో మనకి క్షమాపణలు ఎందుకు? నేను వెళ్ళి పని చూసుకుంటాను. వెళ్ళండి సార్, ప్లీజ్. మీరు మళ్ళీ రావటం చాలా సంతోషంగా ఉంది బాబాయ్. మీరు అడుగు పెట్టారో లేదో అంగడికి కలొచ్చింది. ఇదంతా ఆర్య సార్ కృప, ఆ దేవుడు దయబాబు. అప్పుడే లైఫ్ లో వచ్చే ఏ ప్రాబ్లం నైనా ఫేస్ చేయొచ్చు. ఇక వర్క్ పై కాన్సన్ట్రేషన్ చేయను. ఎస్ మ్యామ్. యాక్చువల్ గా పీటల దాకా వచ్చిన పెళ్ళాగిపోతే ముఖ్యంగా పెళ్లి కూతుర్ని రకరకాల ప్రశ్నలు వేసి డిప్రెస్ చేస్తారు. బట్ యు ఆర్ లక్కీ అను. అవును మేడం, మా ఫ్రెండ్ విద్య కూడా ఇలాగే జరిగింది. పెళ్లి ఆగిపోయిందని డిప్రెస్ అయ్యి సూసైడ్ చేసుకుంది. టింగ్ టింగ్ కాఫీ. ఓ అను మేడం, మీరెప్పుడు వచ్చారు? మీకు కూడా కాఫీ తీసుకురానా? వద్దే ఫిమ్, తర్వాత తాగుతాను. మేడం 2 minutes వచ్చేస్తాను. అను మీ ఫ్రెండ్ విద్యలా పిరికిది కాదు మయూర్, డేరింగ్ అండ్ డాషింగ్ గర్ల్. సో నేను చెప్పింది చెయ్యి. ఈరోజు డీలర్స్ ముందు నువ్వే ప్రెజెంటేషన్ ఇవ్వాలి, ఓకే? గో. డోంట్ వేస్ట్ యువర్ టైం అను. వెళ్ళి ప్రిపేర్ అవ్వు. డోంట్ వేస్ట్ యువర్ టైం అను. వెళ్ళి ప్రిపేర్ అవ్వు. సరే మ్యామ్. హాయ్ అను. హాయ్ సార్. కాన్ఫరెన్స్ హాల్ రెడీ అయింది జెండాజీ. యా, ఓ 10 minutes లో రెడీ అవుతుంది మీరాజీ. దేర్ ఇస్ సంథింగ్ విత్ హర్. ఏదో ఉంది. జెండే సార్ వచ్చారా? వచ్చారు, క్యాబిన్లో ఉన్నారు. కాస్త డిస్టర్బ్డ్గా ఉన్నారు. బట్ డోంట్ వరీ, డీలర్స్తో మీటింగ్ అని చెప్పాను, వస్తా అన్నారు. నైస్. యు నో ఇట్ విల్ బి ఫన్ టుడే. పాప్కార్న్ ఒకటి తక్కువ. మన అను ప్రెజెంటేషన్లో ఫెయిల్ అవ్వడం, తనకి గేట్ పాస్ ఇచ్చి కెంటేయడం గ్యారెంటీ. సో 5 minutes అందరూ రెడీగా ఉండండి. అండ్ మెయిన్లీ ఈరోజు డీలర్స్ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్న వారికి మనందరం ఆల్ ది బెస్ట్ చెప్పాలి. అను,
ఆల్ ది బెస్ట్. ఈరోజు డీలర్స్ ముందు మన అనురాధ ప్రెజెంటేషన్ ఇవ్వబోతోంది. ప్రెజెంటేషన్ నేను కదా ఇవ్వాలి? యా, ఐ అండర్స్టాండ్ మయూర్, బట్ అను మన కంపెనీలో కొత్తగా జాయిన్ అయిన ఎంప్లాయ్ అండ్ అందరికీ ఒకే రూల్స్ వర్తిస్తాయి కాబట్టి అను ఈ ప్రెజెంటేషన్ ఇస్తోంది. ఓకే అను? ఏమంటున్నారు మ్యామ్? మ్యామ్, ఐ అగ్రీ వాట్ యు ఆర్ సేయింగ్, బట్ మయూర్, డూ యూ అగ్రీ రైట్? మీరా మ్యామ్, యూర్ రైట్. అనుకు అవకాశం ఇవ్వాలి, కానీ తనకు అనుభవం సరిపోతుందా? ఎక్స్పీరియన్స్ లేకుండా ఆపర్చునిటీ ఇస్తే? యా మ్యామ్, నేను అదే చెప్తున్నాను. గుడ్, థ్యాంక్ యూ మ్యామ్. డమ్మీ ట్రూప్ అనుని డీలర్స్ ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి చీల్చి చెండాడతారు. అను అవుట్. ఒకవేళ అను సక్సెస్ అవుతుందా? నోవే, ఛాన్సే లేదు. 10 నిమిషాల్లో ప్రెజెంటేషన్ ఇవ్వడానికి అదేమైనా రోబోటా? ఏమాత్రం ఎక్స్పీరియన్స్ లేని అప్రెంటిస్. ఎలా పెంచాలో మాకు ఏం అర్థం కావట్లేదు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ గుడ్ ఐడియా ప్లీజ్ టెల్ మీ మిస్ అను. ఏంటను సార్ చెప్పింది నీకు అర్థం కాలేదా? సార్ ఏమంటున్నారంటే రాజనందని శారీ సేల్స్ ని ఎలా పెంచాలి అని అడుగుతున్నారు. చెప్పు. మ్యామ్ ప్లీజ్. నేనిందాకే చెప్పాను కదాను, ఓన్లీ లక్ అన్నిసార్లు వర్కౌట్ అవ్వదని. ప్రతిసారి గెలిపించేది టాలెంట్ మాత్రమే. నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి ఇదొక మంచి ఛాన్స్. తీసుకో, నీ టాలెంట్ చూపించు. తీసుకో. డూ యువర్ బెస్ట్. ప్లీజ్ బీ సీటెడ్. ఓకే ఓకే. థ్యాంక్ యూ సో మచ్. శారీస్ ని డ్రెస్సులుగా కుట్టించుకోవడం ఏంటను? కొత్త డ్రెస్లే కొనుక్కోవచ్చు కదా. కొత్త డ్రెస్సులు కొనాలంటే మళ్ళీ బోల్డ్ అని డబ్బులు ఖర్చు పెట్టాలి సార్. ఈ చీరలు అలాగో అమ్మ కట్టుకోవట్లేదు. వీటిని డ్రెస్సులుగా కుట్టించుకుంటే సింపుల్ ఖర్చుతో సరిపోతుంది. కట్టుకుంటారు, ఇష్టంగా భద్రపరుచుకుంటారు కూడా. అలాంటి చీరల్ని మా ఇంట్లో మా అమ్మ ఎన్ని భద్రపరిచిందో తెలుసా? బోలెడు. వాటిలో కొన్ని చీరల్ని మా అమ్మ ఇప్పుడు కట్టుకోవడం లేదు. అలాగని వాటిని పడేయనూ లేదు. శుభ్రంగా ఉతికి నీట్గా ఇస్త్రీ చేసి భద్రంగా బీరువాలో పెట్టింది. ఆ చీరల్ని నేను కొత్త డ్రెస్సులుగా మార్చి కుట్టించుకుంటానని మా అమ్మకి చెప్పాను. సో అదే పద్ధతిని మన రాజనందిని చీరల సేల్స్ విషయంలో పాటిస్తే ఎలా ఉంటుంది? వికసించి నేడు నిమిషం, యుగమైన క్షణములో కుసుమం, మనసంచు తెరల పయనం, నయనాల కొలనులో మది వీడదే, మధురమే ప్రేమ మధురమే, కన్ను కల నీడదే, మధుర
ప్లాన్ వర్కౌట్ అవుతుందన్న నమ్మకం నాకైతే లేదు. నాకు నమ్మకం ఉంది మ్యామ్. ఓకే, సీ ఆఫ్టర్ బ్రేక్. అను, ఏమైంది? ప్రజెంటేషన్ ఎలా ఇచ్చావు? ఆల్ గుడ్? యా స్వప్న, అంతా బాగా జరిగింది. కంగ్రాట్స్ అను. థ్యాంక్ యూ. పద లంచ్ చేసొద్దాం. లేదు స్వప్న, నువ్వు వెళ్ళు. నేను ఇంకాస్త ప్రిపేర్ అవ్వాలి. నేను తర్వాత వస్తాను. సరే. హలో నాన్న, బిజీగా ఉన్నారా? 2 నిమిషాలు మాట్లాడొచ్చా? ఏం లేదు నాన్న, నాకు కొంత ఇన్ఫర్మేషన్ కావాలి. ఓకే నాన్న, థ్యాంక్ యూ సో మచ్. సో మన సేల్స్ పెరగాలంటే కొత్తగా మనం ఏదైనా చెయ్యాలి. అదే శారీ రీసైక్లింగ్. అప్పుడు పాత స్టాక్ సేల్ అవుతుంది, కొత్తగా సేల్స్ పెరుగుతాయి. అదెలా? సింపుల్ మ్యామ్. మన శారీ కొన్న వాళ్ళకి డ్రెస్ ఫ్రీగా కుట్టించిస్తామని ఆఫర్ ఇస్తాం. శారీ బిల్తో పాటు ఒక కూపన్ ఇస్తాం. కూపన్? ఎస్ మ్యామ్. కస్టమర్స్ ఎప్పుడైనా ఆ కూపన్ చూపించి తను కొన్న శారీని డ్రెస్గా మార్చుకోవచ్చు. కొన్నాళ్ళు కొత్త చీరగాను వాడుకుంటారు. బోర్ కొడితే అదే శారీని డ్రెస్గా మార్చుకుంటారు. కానీ మీరా, సార్, నేను అనుతో కొంచెం మాట్లాడాలి. యూ టేక్ కేర్ ఆఫ్ అదర్ థింగ్స్. మీరా? ఎస్ సార్, ఐ లీవ్. మీ పేరెంట్స్ కూడా చెప్పు నేను సారీ చెప్పానని. సరే సార్, చెప్తాను. నా వల్ల నిన్న మీరు చాలా డిసప్పాయింట్ అయ్యారు కదా. నా కోసం మీరు రెస్టారెంట్లో చాలాసేపు. ఇట్స్ ఓకే సార్. ఓకే అని చెప్పాను కదా. నేను వెళ్ళాలి. అను. సార్ సారీ. రిపోర్ట్ రెడీ చేయమని మీరా మ్యామ్ చెప్పారు. నాకు ఆ పనుంది. నేను వెళ్ళాలి. వయసైపోయిందని తల్లిని, రంగు వెలిసిందని చీరని పడెయ్యకూడదు. కన్న తల్లి ఎంతో, కట్టుకున్న చీర అంతే. నమస్కారం సోదమ్మా, లోపలికి రా. ఉధో ఉధో ఎల్లమ్మ తల్లి ఉధో ఉధో. మంగళ, అమ్మా, సోదమ్మకి ప్రసాదం తీసుకురా. నువ్వే తీసుకురా.
అమ్మా నేను నీకు ప్రసాదం తీసుకురావడానికి నేను ముత్తైదువునై ఉండాలి కదా. ఈ లోకం కళ్ళు చాలా చిన్నవి తల్లి. ముత్తైదువా మన్నా మశానవా అన్నది ఆ కళ్ళకి కావాలి. ఈ అమ్మకి శిశిరం వికసించే నేడు నిమిషం, యుగమైన క్షణములో కుసుమం మనసంచు తెరల పయనం, నయనాల కొలనులో మది వీడదే మధురమే ప్రేమ మధురమే, కన్ను కల నీడదే మధురమే ప్రేమ మధురమే. ఉధో ఉధో ఎల్లమ్మ తల్లి ఉధో ఉధో. బాగా దుడ్లు సంపాదించాలా. జరగని పెళ్లికి బోల్డ్ అప్పులు చేసిండావు, అవన్నీ తీర్చుకోవాలిగా. దాని గురించి నువ్వేం దిగులు పడకమ్మా, నేను తీరుస్తాను. బుజ్జమ్మ, నువ్వు తీర్చడం ఎందుకమ్మా, నేనున్నాను కదా. అదేం కుదరదు నాన్న, నేనే కడతాను. మీ అమ్మకేం తెలుసు, మనిద్దరం ఒకే భోగిలో ఉన్నాం బుజ్జమ్మ. ఇద్దరం కలిసే టికెట్ తీసుకోవాలి, కలిసే అప్పులు కట్టాలి. అంతే కదా పొద్దు? అంటే నన్ను రైలు దిగిపోమంటారా? అట్టయితే నేను పచ్చ జెండా ఊపను. అది సరే గాని చల్లారిపోతుంది, ముందు తినండి. ఏమైంది ఆర్యా? వీలైనంత త్వరగా అనుని కల్పిస్తావు కదూ? నువ్వున్నావా? నువ్వున్నావేమో, నేనైతే హ్యాపీగా లేనమ్మా. తనకిష్టం లేని సంపత్ని పెళ్లి చేసుకుంటే హను కూడా హ్యాపీగా ఉండలేదు. అందుకే ఈ పెళ్ళొద్దంది. అర్థం చేసుకో. అన్నయ్య, ఒంట్లో బాగోలేనప్పుడు బయటికెందుకొచ్చావు? అయ్యో, ఇంకాసేపు పడుకోవచ్చు కదా. రజనీ, ఇక్కడ ఆంటీ, ఆంటీ! అన్నయ్య, నువ్వేం బాధపడకు, టాబ్లెట్ తెస్తానుండు. అమ్మా, నీకు కొంచెమైనా మనసుందా? ఇందాక అనుని, ఇప్పుడు ఆంటీని ఏడిపిస్తావా? ఏయ్, అసలు నువ్వు ఇంటి పిల్లవా లేక ఆ ఇంటి పిల్లవా? ఏంటి వాళ్ళపై అంత జాలి చూపిస్తున్నావు? ఆంటీ ఏం మాట్లాడింది, నువ్వేం మాట్లాడుతున్నావు? నేనెందుకలా మాట్లాడాను నీకు తెలీదే? వాళ్ళు మీ మావయ్యను నమ్మించి గొంతు కోశారు, లక్షలు ఖర్చు పెట్టించి చివరికి మొండి చేయి చూపించారు. ఆ ఆర్యవర్ధన్ రూల్స్ చెప్పి ఈ పెళ్లిని ఆపించారు. ఆవేశపడకు రజనీ, మనకు ప్రాప్తం లేదు, వదిలే. పాము నువ్వు కాదన్నయ్యా, ఆ ఆర్యవర్ధన్ విషసర్పం అతను. ఆ పాము కూరలు పీకే టైము త్వరలోనే వస్తుంది. అవునన్నయ్య, అతను ఎప్పుడు ఈ బస్తీలోనూ తిరుగుతుంటే అతన్ని ఆఫీసు, ఇల్లు, వ్యాపారం ఎవరు చూసుకుంటున్నట్టు?
అదే నేను ఆలోచిస్తున్నాను రజని. ఆ ఆర్య ఎవరు, అతని వెనక ఎవరున్నారు అంతా కనుక్కుంటాను. అతని అంతు చూస్తాను. ప్రతి కంపెనీకి ఇలాంటి ఒక ఇంటెలిజెంట్ పర్సన్ అవసరం సార్. మీరా చెప్పింది. తను న్యూ కమర్ అటగా? యా. ఎప్పుడు జాయిన్ అయింది సార్? నియర్లీ 1 month. వాట్ ఎ గ్రేట్ ఇంప్రూవ్మెంట్ సార్. రియలీ ఇట్ వాస్ అమేజింగ్. అనుని మీరే డైరెక్ట్ గా రిక్రూట్ చేశారట కదా? ఎస్. మీ సెలక్షన్ ఎప్పుడు రాంగ్ కాదని మరోసారి ప్రూవ్ చేశారు సార్. చూస్తూ ఉన్నాను సార్, అది త్వరలో అను మంచి పొజిషన్కి వెళ్తుంది. హోప్ సో. యా, ఓకే సార్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. హ్యావ్ ఎ గుడ్ నమస్తే. డే. యా. తన చుట్టూ జరిగే విషయాల నుంచి అను చాలా స్పీడ్గా నేర్చుకుంటుంది. అంతే స్పీడ్గా వాటిని అప్లై చేస్తుంది. షీఈస్ బ్రిలియంట్. అవును, ఈ సందర్భాన్ని మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకోకూడదు? డెఫినెట్లీ సార్, తప్పకుండా సెలబ్రేట్ చేయాలి. యా. ఎఫ్ఎం సార్, ఇది మాత్రం అనుకి సర్ప్రైజ్ గా ఉంచండి. ఓకే, వి విల్ గివ్ సర్ప్రైజ్ టు హర్. ఓకే. మరో పెద్ద బండరాయి వేసి ముంచేద్దాం అనుకున్నారు, కానీ అను ఆ బండరాయినే పట్టుకుని గట్టెక్కేసిందనమాట. నిజంగా బండరే. జెండే, దిస్ ఇస్ నాట్ ఫన్నీ. దాంతో మాట్లాడాలని చెప్పి ఆర్యస్ నన్ను బయటికి వెళ్ళమన్నారు. ఎంత ఇన్సల్ట్ గా ఉంటుంది. అంటే మీరు మే కమిన్ మేడం? కమిన్. సార్, ఈరోజు ఆఫీసులో ఫంక్షన్ ఉంది. ఎవరు చేస్తున్నారు? సార్ మేడం. వికసించి నేడు నిమిషం, యుగమైన క్షణముల కుసుమం, మనసంచు తెరల పయనం, నయనాల కొలనులో మది వీడదే, మధురమే ప్రేమ మధురమే, కన్ను కల నీడదే, మధురమే ప్రేమ మధురమే. మీరేమో అనుని తాడో పామో తెలుసుకోకుండా పట్టుకున్నారు. షాక్ కొట్టిన తర్వాత అను ఎలక్ట్రిక్ వైర్ అని అర్థమైంది. ఎనఫ్ జెండే, అది తాడైతే కట్ చేస్తాను, పామైతే కూరలు పీకేస్తాను, ఎలక్ట్రిక్ వైర్ అయితే పవర్ పాస్ అవ్వకుండా చేస్తాను. ఓకే మేరాజీ, నేను వెళ్ళొస్తాను. ఫంక్షన్కి మీరు వస్తున్నారుగా? వస్తారులేండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. అను, నువ్వు కూడా మేరా మేడం గురించి 4 మాటలు. జెండే, ఇట్స్ ఫైన్. స్వప్న, ఫుడ్ విషయం ఏమైంది? ఎస్ సార్, అంతా రెడీ. గుడ్. సార్, తీసుకురమ్మంటారా? యూ గైస్ క్యారీ ఆన్. అను, కమ్ టు ద చాంబర్. ల్యాప్టాప్ తీసుకో. ఓకే సార్. పద్దుల సుబ్రహ్మణ్యం ఫ్యామిలీకి
అది అపాలజీ లెటర్, క్షమాపణ పత్రం. అవసరం లేదు సార్. మనం కిల్ చేయకూడదు, ఎందుకంటే దానికి మనం వెల కట్టలేం కాబట్టి. టైప్ హెడింగ్ క్షమాపణ పత్రం. బోల్డ్ లెటర్స్లో ఉంచు. గౌరవనీయులైన డిలీట్ వద్దు. ప్రియమైన పద్దుల సుబ్రహ్మణ్యం గారికి, శ్రీమతి పద్దుల పద్మ గారికి ప్రింటౌట్ తీసిస్తే సైన్ చేస్తాను. ప్రింటౌట్ ఇచ్చాను సార్. గుడ్. నేను వెళ్తున్నాను సార్. అను, మొన్న లంచ్కి రాలేకపోయారని నాకు అపాలజీ లెటర్ ఇచ్చారు. అవునా? నిజంగా పాపమే. అంత మంచి మనిషిని బాధ పెడుతున్నావు. బాధపడుతున్నారని నాకు తెలుసు, కానీ వేరే ఆప్షన్ ఏముంది చెప్పు? సార్ హట్ అయి ఫీల్ అవుతుంటే నాకు బాధగానే ఉంది. మరేం చేద్దామనుకుంటున్నావు? అదే ఆలోచిస్తున్నాను. ఇంకొన్ని రోజులు వెయిట్ చేస్తాను, అదే బెటర్ కదా. నీ ఇష్టమను. అదేంటి అలా అన్నావు? అంటే ఏం చెప్పాలో నాకు ఏమీ తోచటం లేదు. చూద్దాం ఏం జరుగుతుందో. వెళ్దామా? ఆగిపోయినందుకు నువ్వు బాధపడుతున్నావని నాకు తెలుసు. పెళ్ళి ఆగితే ఆగింది, మనిద్దరం ఫ్రెండ్స్ గా ఉందామా? వద్దు సంపత్, అది కరెక్ట్ కాదు. ఎందుకు కాదు? నీ వల్ల మన పెళ్ళాగిపోయిందని నేనేం ఫీల్ అవ్వటం లేదు. ఎందుకంటే మా నాన్న తప్పు కూడా ఉంది. నేను కూడా తప్పు చేశాను. అదంతా మర్చిపో, మనం మంచి ఫ్రెండ్స్ గా ఉందాం ప్లీజ్ అను. ఇది మా నాన్న చెప్పలేదను, నేనే చెప్తున్నాను. అమ్మ తోడు. ప్లీజ్ అను, ఫ్రెండ్స్ గా ఉందాం. రమ్య ఎలాగో నేను అలాగే అనుకో. ప్లీజ్ అను. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. ఒక మాట చెప్పనా అను? ఒక పెళ్లి జరగాలంటే రెండు మనసులు కలవాలంట. అది నేను కళ్ళారా చూశాను. అంటే మనిద్దరు మనసులు కాదను, నీ మనసు ఆర్య సార్ మనసు కలిసాయి కదా. సార్ దయా, ఆర్య సరే లేకపోతే ఆ ఓనర్ గాడు నీ వైపు కన్నెత్తైనా చూసుండేవాడా? కొట్టుని ఆ రఘుపతికి అమ్మేసుండేవాడు. నిజం చెప్పే పొద్దు. ఆర్య సరే లేకపోతే నేను ఆ కొట్లోకి అడుగు పెట్టేవాడే కాదు. తల దించుకున్న చోటే తలెత్తుకునేలా చేశారాయన. నిన్న ఆర్య సార్ని చూడగానే ఆ ఓనర్ గాడు ఎలా అయిపోయాడు? గడగడ వణికిపోయి సారికి సలాం చేసిపోయిండాడు. ఆ రఘుపతికి మాత్రం వాడి మొహంలో కత్తి వేటికి నెత్తురు చుక్కలేదు. ఆర్య సార్ వాడికి బాగా బుద్ధి చెప్పాడు. దెబ్బకు తోక ముడుచుకుని పారిపోయాడు.